అలరి టీవీ ప్రేక్షక మహాశయులకు స్వాగతం, సుస్వాగతం, శుభోదయం. ఈరోజు నేను చెప్పబోయే అంశము భగవంతుని అవతారము, భక్తుల సంరక్షణ. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మం తస్మై శ్రీ గురవే నమః. ఓం. ఈ లోకంలో దుర్మార్గం హెచ్చరిల్లిపోయినప్పుడు భగవంతుడు దుష్టులను శిక్షించడానికి, శిష్యులను సంరక్షించడానికి ప్రతి యుగంలోనూ తానున్నానని అవతరిస్తాడు. భగవంతుడు కృతయుగం నుంచి కలియుగం వరకు, కృతయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము, కలియుగం, ఈ అవతారాలలో దశావతారాలను ఎత్తి దుష్టులను శిక్షించి సన్మార్గులను సంరక్షించాడు. ఎందరో దుర్మార్గులు హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు, మారీచుడు, తాటకి, కుంభకర్ణుడు, రావణాసురుడు, కంసుడు, కౌరవులలోని దుష్ట చతుష్టయము అందరినీ ఆయా యుగాలలో తాను అవతరించి తన లీలను ప్రదర్శించి సన్మార్గులను సంరక్షించాడు. ప్రహ్లాదుడు, గజేంద్రుడు, ద్రౌపది, ఇలా ఎందరెందరో భక్త శిఖామణులను తాను అభయహస్తముతో ఆదరించి ఆదుకున్నాడు, హక్కును చేర్చుకున్నాడు. అందుకే భగవంతుని మనం నోరారా పిలవాలి. ఏ కృష్ణ ముకుంద మురారి, జయ కృష్ణ ముకుంద మురారి, జయ గోవింద బృంద విహారీ, జయ కృష్ణ ముకుంద మురారి అంటూ నోరారా ఆ వేణుగోపాలుడైన శ్రీకృష్ణుని మనము, నందకిషోరుడు యశోదతనయుడైన శ్రీకృష్ణుని మనం మనసారా స్మరిస్తే ఆయన మన వెంటే ఉంటాడు. మోహన రూప గోపాల ఊహాతీతము నీలీలా, మోహన రూప గోపాల పాట పాడుమా కృష్ణ, పలుకుతే నీయలొలుకునటుల మాటలాడుమా ముకుంద, మనసు తీరగా పాట పాడుమా కృష్ణ, పలుకుతే నీయలొలుకునటుల మాటలాడుమా ముకుంద, మనసు తీరగా. సామవేద సారము సంగీతము సాహిత్యమేగా, దానికంత మధుపావన పాట కూర్చి పాడుమా కృష్ణ అంటూ భగవన్నామాన్ని నిత్యం మనం స్మరణ చేస్తుంటే మనకు ఎటువంటి కష్టాలు, ఈది బాధలు ఉండవు. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు తన్ను ఆశ్రయించిన వారికి తాను సదా సంరక్షిస్తానని మనకు అభయం ఇచ్చాడు. కాబట్టి మానవులందరూ, భక్తులందరూ ఆయన పాదాలను ఆశ్రయించి కలియుగ ప్రత్యక్షమైన శ్రీ వెంకటేశ్వరుని మన పాదాలను ఆశ్రయించితే మనకు నిత్యం మనకు సంతోషంతో మన జీవనము కొనసాగుతుందని నా భావన. ఓం తత్సత్.